ఓకే, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం టీజీ సెట్కి సంబంధించి లైఫ్ సైన్స్కి సంబంధించిన గత ప్రశ్న పత్రాలు మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. రీసెంట్గా జరిగినటువంటి 2024లో జరిగిన ప్రశ్న పత్రానికి సంబంధించి నిన్నటి తర్వాయి భాగాన్ని మనం ఈరోజు కంటిన్యూ చేసుకుంటున్నాం. ఇందులో ఈ క్వశ్చన్ మనం గమనిస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిత్రమా. ప్రతి టీజీ సెట్లో కానీ ఏపీ సెట్లో కానీ సిఎస్ఐఆర్ నెట్ లైఫ్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో అరాబ్డాప్సిస్ థాలియానాకి సంబంధించినటువంటి క్వశ్చన్ లేకుండా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా. అంటే క్వశ్చన్ ఏది అడిగినా ఇందులో నుంచి ఇదే అరాబ్డాప్సిస్ థాలియానాలో జరిగినటువంటి ఏదైతే ఈ ఫ్లోరల్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతాడు. ఇందులో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోరల్ ఆర్గాన్ ఐడెంటిటీ జీన్స్, మనకు ఫ్లోరల్ ఐడెంటిటీ జీన్స్ ఉంటాయి, ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పెసిఫైయింగ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద థర్డ్ వరల్డ్. స్టామెన్స్ కి సంబంధించి ఐడెంటిఫై అడుగుమన్నాడు. ఒక్కొక్కసారి సెకండ్ వరల్డ్ రెండవ వలయంలో ఉన్నటువంటి అడుగుతాడు, ఒక్కొక్కసారి ఫస్ట్ వరల్డ్కి సంబంధించి అడుగుతాడు. దీన్ని మనం ఏమంటామంటే ఏబిసి మోడల్ ఫర్ ఫ్లోరల్ డెవలప్మెంట్ గా పిలుస్తాం. ఏబిసి మోడల్ ఫర్ ఫ్లోరల్ డెవలప్మెంట్. ఏబిసి మోడల్ ఫర్ ఫ్లోరల్ డెవలప్మెంట్ కి సంబంధించి అరాబిడాప్సిస్ థాలియానాలో థర్డ్ వరల్డ్స్ కి సంబంధించి స్టామెన్స్ కి సంబంధించి కింది వాటిలో జీన్స్ ఐడెంటిఫై చేయమన్నాడు. AP1, AP2, ఏగామెసా, ACP3. అంటే మనకు సెపెటాల్లా 3 లేదా ఏగామసా లేదా ఏపెటాలా 2 లేదా ఏపెటాలా 1. చూడండి ఇది ఎంత సింపుల్ గా ఉంది. కానీ డెఫినెట్ గా ఈ క్వశ్చన్ మనం సిఎస్ఐ నెట్ లో కానీ ఏపీ సెట్, టీజీ సెట్, గుజరాత్ కి సంబంధించిన కేరళ సెట్ కానీ ఏ సెట్ ఎగ్జామ్ చూసినా ఈ క్వశ్చన్ అనేటువంటి డెఫినెట్ గా మనం ఉండడాన్ని గమనిస్తాం. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకేనా మిత్రమా? సో దీనికి సరైన సమాధానం ఏజీ. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. మనకు స్టెమ్ సెల్స్ కి సంబంధించి మన కార్డ్ బ్లడ్స్ కి సంబంధించి కానీ లేదా ఇతర డెవలప్మెంటల్ స్టేజెస్ సంబంధించినటువంటి ఈ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అనేటువంటివి, అంటే వీటినే మనం ఈ మనకు స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఏ దశలో ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో ఏ దశ నుంచి మనం తీసుకుంటాము లేదా మనం కలెక్ట్ చేయవచ్చు అన్నప్పుడు ఆన్సర్ బ్లాస్టోసిస్ట్ దశలో, ముఖ్యంగా ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్లో బ్లాస్టోసిస్ట్ దశ నుంచి ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అనేటువంటివి మనం డిరైవ్ చేయవచ్చు. మనకు రకరకాల స్టెమ్ సెల్స్ ఉంటాయి, కార్డ్ బ్లడ్ సెల్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ఉంటాయి, మనకు తెలుసు. ఇన్ ఫ్రాగ్ ఎర్లీ డెవలప్మెంట్, మనకు ఈ కప్పకు సంబంధించినటువంటి ఎర్లీ డెవలప్మెంట్ కి సంబంధించి వాట్ ఈస్ ద ప్రైమరీ ఆర్గనైజింగ్ సెంటర్ దట్ ఇనిషియేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బాడీ యాక్సిస్. ఏదైతే ఈ బాడీ ఆక్సిస్ ఏదైతే కప్పకు సంబంధించినటువంటి తొలి దశల్లో ఈ బాడీ ఆక్సిస్ అనేటువంటిది ఆర్గనైజింగ్ సెంటర్ ప్రాథమికంగా ఏది అని అడిగారు. దానికి ఆన్సర్ స్పెమాన్ మాంగోల్డ్ ఆర్గనైజర్. స్పెమాన్ మ్యాంగోల్డ్ ఆర్గనైజర్ అనేటువంటిది మనకు ప్రైమరీ ఆర్గనైజింగ్ సెంటర్. ఓకేనా? ప్రైమరీ ఆర్గనైజింగ్ సెంటర్ ఆఫ్ ఫ్రాగ్ ఎర్లీ డెవలప్మెంట్. ఇట్ ఇనిషియేట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ బాడీ యాక్సిస్. ఈ బాడీ యాక్సిస్ ను తయారు చేసేటువంటి దాంట్లో ప్రాథమిక ఆర్గనైజింగ్ సెంటర్ లేదైతే ప్రాథమికంగా ఈ వ్యవస్థ దీని ఈ బాడీ యాక్సిస్ ను ఫామ్ చేసేటువంటి సెంటర్ ఏదంటే స్పెమాన్ మాంగోల్డ్ ఆర్గనైజర్. నెక్స్ట్, విచ్ సెల్ సర్ఫేస్ మాలిక్యూల్ ఆన్ ది స్పెర్మ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బైండింగ్ టు ది జోనా పెలుసిడా ఆఫ్ ది ఎగ్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంటల్ బయాలజీలో ఈ క్వశ్చన్ లేకుండా అసలు సిఎస్ఐఆర్ నెట్ కానీ టీజీ సెట్ కానీ ఉండదండి. చూడండి, ఏదైతే సర్ఫేస్ మాలిక్యూల్ ఆన్ ది సెల్ సర్ఫేస్ మాలిక్యూల్ ఆన్ ది స్పెర్మ్ ఏదైతే ఈ శుక్రకణానికి సంబంధించి రెస్పాన్సిబుల్ ఫర్ బైండింగ్ టు ది ఎప్పుడైతే ఈ ఎగ్ కి సంబంధించినటువంటి బైండింగ్ సంబంధించి టు ది జోనా పెలుసిడా ఆఫ్ ఎగ్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్, ఫలదీకరణ జరిగేటువంటి సమయంలో ఒక శుక్రకణము అండకణాన్ని ఢీకొనేటువంటి క్రమంలో, ఓకేనా, ఇక్కడ ఏది మనకు ఈ కణం అనేటువంటిది ఏ కణం అనేటువంటిది బాధ్యత వహిస్తుంది అంటే ఆన్సర్ ZP3 రిసెప్టార్ అనేటువంటిది బాధ్యత వహిస్తుంది. ZP3 రిసెప్టార్ జోనా పెలుసిడాకు సంబంధించి. ఓకే,
ఈ శుక్రకణము జోనా పెలుసుడకు అతకడంలో బైండింగ్ కావడంలో మనకు ఫలదీకరణ జరిగేటువంటి సమయంలో అండంతో అతకడంలో తోడ్పడేటువంటి ఫ్యాక్టర్ లేదా కారకము లేదా ఈ ఏది తోడ్పడుతుందంటే జెడ్ పి త్రీ రిసెప్టార్. నెక్స్ట్ మళ్ళీ అసెర్షన్ రీజన్ ఇవ్వడం జరిగింది, అంటే నిశ్చిత వాక్యము మరియు కారణము. ఇది ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇంతకుముందు క్వశ్చన్ ఏమో డెవలప్మెంటల్ బయాలజీకి సంబంధించిన క్వశ్చన్, జువాలజీకి సంబంధించి. ఇక్కడేమో మనకు ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించిన క్వశ్చన్ మనం చూస్తున్నాం. C4 అండ్ క్యాంప్ పాత్వేస్ ఆర్ మోర్ ఎఫిషియంట్ దెన్ ద C3 పాత్వే ఇన్ మినిమైజింగ్ ఫోటో రెస్పిరేషన్. మన కాంతి శ్వాసక్రియ జరగడంలో C3 మొక్కల కంటే C4 మొక్కలు, క్యాంప్ మొక్కలు చాలా ప్రభావవంతమైనవి, చాలా ఎక్కువగా మనకు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. ఎక్కడ కిరణజన్య సమీకరణ జరపగలుగుతాయి అంటున్నారు. ఓకేనా, కాంతి శ్వాసక్రియను తగ్గించి. మరి రీజన్ ఉన్నది చూడండి. C4 ప్లాంట్స్ స్పేషియల్లీ సెపరేట్ కార్బన్ ఫిక్సేషన్ ఫ్రమ్ ది క్యాల్విన్ సైకిల్, వైల్ క్యాంప్ ప్లాంట్స్ టెంపరల్లీ సెపరేట్ దీస్ ప్రాసెస్ అని ఇచ్చాడు. మరి ఇప్పుడు మీరు గమనించండి, C4 మొక్కల్లో కార్బన్ స్థాపన ఒక దగ్గర జరుగుతుంది. ఓకేనా, తర్వాత కార్బన్ స్థాపన జరిగినటువంటి క్రమంలో అర్థమవుతుందా, కార్బాక్సిలేషన్ ప్రాసెస్, అదేవిధంగా కార్బన్ స్థాపన, కార్బన్ ఫిక్సేషన్ అనేటువంటిది వేరు వేరు స్థానాల్లో జరుగుతుంది. అంటే ఇక్కడ వీటిని మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్ లో గుర్తుపెట్టుకోండి, గ్రానల్ క్లోరోప్లాస్ట్ లో జరిగేటువంటిది మనకు కార్బాక్సిలేషన్ ప్రాసెస్. కార్బన్ స్థాపన అంటే ఇది మనకు ఈ కార్బన్ రిలీజ్ అయ్యి గ్లూకోజ్ ఫార్మేషన్ అయ్యేటువంటి ప్రక్రియ కార్బాక్సిలేషన్ ప్రాసెస్ అనేటువంటి, కార్బన్ ఫిక్సేషన్ అనేటువంటిది మనకు ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. దీన్నే ఎగ్జాంపుల్ చెప్పుకుంటామంటే C4 ప్లాంట్స్ లో గ్రానల్ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది మిజోఫిల్ సెల్స్ లో ఉంటాయి, ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్ అనేటువంటిది బండల్ షీట్ సెల్స్ లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఈ కార్బన్ ఫిక్సేషన్ అనేటువంటిది క్యాల్విన్ సైకిల్ జరగడం అనేటువంటిది ప్రత్యేకించి మనకు ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతుంది, అంటే బండిల్ షీట్ సెల్ లో జరుగుతుంది. మరి క్యాంప్ ప్లాంట్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు పగటి సమయంలో కార్బాక్సిలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా C3 సైకిల్ లేదా క్యాల్విన్ సైకిల్ అనేటువంటిది, అంటే మీన్స్ కార్బన్ ఫిక్సేషన్ అనేటువంటిది మనకు ప్రత్యేకించి ఈ రాత్రి వేళల్లో జరుగుతుంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. రాత్రి వేళల్లో మనకు కార్బన్ అనేటువంటిది అది స్వీకరించి పగటి వేళల్లో ప్రత్యేకించి ఏం చేస్తుంది, అది మనకు గ్లూకోజ్ ఫార్మేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇది క్యాంప్ ప్లాంట్స్ లో ఉండేటువంటి ప్రక్రియ. మరి దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, C3 మొక్కల కంటే C4 అండ్ క్యాంప్ మొక్కలు ఎఫిషియెంట్ గా ఫోటో రెస్పిరేషన్ నిరోధిస్తాయి, తగ్గిస్తాయి. అంతేకాకుండా మన కిరణజన్య సమీకరణ ఎక్కువగా జరిగేటట్టు చేస్తాయి. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇందులో ప్రత్యేకించి మనకు మెకానిజం ఇవ్వడం జరిగింది. మెకానిజం ఆఫ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఫోటో అసిమిలారిటీస్ విత్ ది కరస్పాండింగ్ డిస్క్రిప్షన్స్. ఇక చూడండి, ఫస్ట్ చూడండి సింప్లాస్టిక్ లోడింగ్. ఈ సింప్లాస్టిక్ లోడింగ్ కి సంబంధించి చూడండి, ఎనర్జీ డిపెండెంట్ ప్రాసెస్ మూవ్ షుగర్స్ ఫ్రమ్ ది ఫ్లోయం ఇంటూ సింక్ సెల్స్ ఆఫెన్ అగెనెస్ట్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే సింప్లాస్టిక్ లోడింగ్ కి సంబంధించి చూసుకోండి, శక్తిని వినియోగించుకొని జరుగుతాయి. ముఖ్యంగా పోషక కణజాలంలో చక్కెరలు స్థానాంతరం జరుగుతాయి, ముఖ్యంగా సింక్ వరకు. ఎట్ ద సేమ్ టైం దానికి శక్తి ప్రవణతకు వ్యతిరేక దిశలో కూడా ఇవి ఒక్కొక్కసారి మనకు ఈ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ యాక్టివ్ అన్లోడింగ్. యాక్టివ్ అన్లోడింగ్ సంబంధించి ఫోటో అసిమిలారిటీస్ మూవ్ త్రో ప్లాస్మోడెస్మాటా డైరెక్ట్లీ ఫ్రమ్ సెల్ టు సెల్ వితౌట్ క్రాసింగ్ మెంబ్రేన్. ఇవి ప్రత్యేకించి ఒక కణం నుంచి మరొక కణంలోకి ఏది వెళ్లకుండానే ప్రత్యేకించి ప్లాస్మోడెస్మాటా కణజీవ ద్రవ్య బంధాల ద్వారా, అర్థమవుతుందా, ఇవి ఫోటో అసిమిలారిటీస్ అనేటువంటివి మూవ్ అవుతాయి అని చెప్తున్నారు. దెన్ అపోప్లాస్టిక్ లోడింగ్, దీన్ని మనం నిర్జీవ ప్రక్రియ కనుక మనం చెప్పుకుంటాం. ఇవి షుగర్స్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఫ్లోయం ఇంటూ సింక్ టిష్యూస్
వితౌట్ ద యూజ్ ఆఫ్ ఎనర్జీ డ్రైవెన్ బై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే గాఢత ప్రవణత దిశలో చక్కెరలు అనేటువంటివి పోషక కణజాలం నుంచి సింక్ టిష్యూస్ లోకి విడుదలవుతాయి శక్తిని వినియోగం లేకుండా, వితౌట్ యూజింగ్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని అపోప్లాస్టిక్ లోడింగ్ అంటారు. మరి ప్లాసివ్ అన్లోడింగ్ అంటే సుక్రోజ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ సెల్ మెంబ్రేన్స్ ఇంటూ ద ఫ్లోయం via membrane transporters involving the apoplast pathway. దీన్ని ప్యాసివ్ అన్లోడింగ్ అంటారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ క్రిప్టోక్రోమ్స్ అండ్ ఫోటోట్రోపిన్ ఈస్ కరెక్ట్? సో క్రిప్టోక్రోమ్స్ అండ్ ఫోటోట్రోపిన్స్ కి సంబంధించి ఏవి సరైన సమాధానాలు అని అన్నారు. క్రిప్టోక్రోమ్స్ అండ్ ఫోటోట్రోపిన్స్ దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు both cryptochromes and phototropins functions as blue light photoreceptors in plants. మొక్కలలో ఇది నీలి కాంతిని శోషించేటువంటి వర్ణద్రవ్యాలు. ఏటివి? ఫోటో రిసెప్టార్స్, కాంతి గ్రాహకాలు. ఏవి? క్రిప్టోక్రోమ్స్ అండ్ ఫోటోట్రోపిన్స్. But cryptochromes are more involved in photomorphogenesis and phototropins in light-induced gene expression. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే క్రిప్టోక్రోమ్స్ అనేటువంటివి ఎక్కువగా ఫోటోమార్ఫోజెనసిస్ లో తోడ్పడతాయి. ఆ తర్వాత మరియు ఫోటోట్రోపిన్స్ ఇన్ లైట్ ఇండ్యూస్డ్ జీన్ ఎక్స్ప్రెషన్. ఫోటోట్రోపిన్స్ అనేటువంటివి కాంతి చేత ఇండ్యూస్డ్ కాబట్టేటువంటి జీన్ ఎక్స్ప్రెషన్ లో తోడ్పడతాయని చెప్పారు. ఇది దీనికి సంబంధించి సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ బై బయోసింథసిస్ ఆఫ్ టెర్ఫీన్స్. మనకు తెలుసు ఇవి మనకు బయోలాజికల్ ప్రోడక్ట్స్, సెకండరీ మెటబలైట్స్ గా మనం చెప్పుకుంటాం. టర్ఫిన్స్ అనేటువంటి బయోకెమికల్ కాంపౌండ్స్. ఈ టర్ఫిన్స్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు కరెక్ట్ సీక్వెన్స్ జతపరచమన్నాడు, కరెక్ట్ సీక్వెన్స్ పెట్టమన్నాడు. ఇందులో మొదటి చూడండి, ఫార్మేషన్ ఆఫ్ ఐసోపెంటినైల్ పైరోపాస్పేట్ ఐపీపీ అండ్ డైమిథైల్ అలైల్ పైరోపాస్పేట్, దీన్ని డిఎంఏపిపి వయా ద నాన్ మెవలోనేట్ పాత్వే, దాన్ని డాక్స్పి లేదా ఎంఈపి పాత్వే అని పిలుస్తాం. ఇన్ ప్లాస్టిడ్స్ 2 minutes. దెన్ కన్వర్షన్ ఆఫ్ ఐపీపీ అంటే ఐసోపెంటినైల్ పైరోపాస్పేట్, కన్వర్షన్ ఆఫ్ ఐపీపీ. అండ్ డిఎంఏపిపి అంటే డైమిథైల్ అలైల్ పైరోపాస్పేట్. ఈ రెండు కన్వర్షన్ ఇంటూ various terpenes catalyzed by terpene synthesis. The third one, synthesis of monoterpenes and sesquiterpenes through distinct biochemical pathways. Then last one, exclusive synthesis of terpenes in the cytoplasm of plant cells through the mevalonate pathway. ఇది మనకు దీనికి సంబంధించి కరెక్ట్ సీక్వెన్స్ గా మనం చెప్పుకుంటాం. ఇక లాస్ట్ క్వశ్చన్ టుడే క్లాస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ నైట్రోజన్ అసిమిలేషన్ ప్లాంట్స్? ఏదైతే కాంతి నత్రజని స్వాంగీకరణకు సంబంధించి మొక్కల్లో మనకు ఈ మొట్టమొదటి రూపం ఏంటిది అని అడిగాడు. దీనికి సంబంధించి మొట్టమొదటి రూపం ఏంటిదంటే నైట్రేట్ రిడక్షన్ టు అమోనియా. ఇది దీనికి సంబంధించినటువంటి ఈ మొట్టమొదటి ఫామ్ గా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మనకు విశ్లేషణ. మిగతా అంశాలు తర్వాత తరగతిలో మనం విశ్లేషించుకుంటాం. ఐ విల్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్.